అరా వర్షి మొన్నగా పొలతోటి బాగా నిరుతున్నావు ఎడదాకా వచ్చిందిరా కథ గింతసేపు అన్న ఎప్పుడు అయిపోయింది. మరి మాకేం లేదారా ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర, బ్లాక్మెయిల్ చేద్దాం కావాలంటే. అరా ఆ బండి మీద పోయేది మన పొలం లెక్కలు ఉన్నాయి కదా. మన పొలనే అన్న. మరి గానేమంతో తిరుగుతాందిరా ఆయన చూడడానికి తీ బండి అన్నాడు. ఏం పేరా నీది? మా అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావురా? మీ అమ్మాయ నేను తిరిగితే నీకేమైంది? బయట వాళ్ళతో తిరుగుతున్నా నీకు? మేము తిరిగితే మీకేమవుతుంది? దిగు బండి దిగు బండి చూడేరా చూడే. ఫోన్ చేయి. నేను ఎందుకు చేయాలి? ఫోన్ చేయి. ఎందుకు ఫోన్ చేయి? నువ్వు మా వాళ్ళతో నువ్వేంద్రా తిరిగేది? తెలియదా నీకు తిరగదాని? ఫోన్ ఫోన్ కొట్టాకే దిగు బండి దిగు. మేము తిరిగితే మీకేమైతుంది? కొట్టాక నువ్వు తిరుగుతాను రా. నువ్వు మీ వాళ్ళ ఫోన్ చేయి. బయట వాళ్ళతో తిరగదాని కదా నీకు? తీరా ఫోన్ చేయి. మీ వాళ్ళ ఫోన్ తీరా చెప్పురా నెంబర్ చెప్పు. ఫోన్ బయట అరే నా ఫోన్ ఇది. కొట్టకండి కొట్టకండి అన్నా. నువ్వు చేయి బాగా సార్లు ఎత్తాను. నువ్వు ఓళ్ళు పెట్టు ఫస్ట్. అరే నీ తెలియదా మన వాళ్ళతో తప్ప వేరే వాళ్ళతో తిరగదాని? అన్న నమస్తే అన్న. నమస్తే చెప్పు. ఏమైందన్న? ఇగో ఈడు మనోళ్ళు వేసుకొని తిరుగుతాను తామి. అరే ఇడు మనోడన్న, మా ఇంటి దగ్గరోడు. అరే చెల్ల అమ్మ ఫోన్ చేసింది జాబ్కి అప్లై చేయాలంట. నన్నే పొమ్మన్నదన్న. నాకు మంచిలో పని ఉన్నాయి, అయితే ఈయన్ని పంపించినట్టుంది. అరే నువ్వేంద్రా మరి తొందర పోతే అయిపోగా. అంత ఆలమి అరే అరే మనోని పట్టుకొని ఏందన్న, 4కి లాస్ట్ డేట్ ఉన్నాను. ఈ దగ్గర తీసుకో పని తీసుకో. మనోడు అన్న, మనోడు దగ్గరోడు. వెళ్ళిపోతుందిరా. మనోని పట్టుకొని ఏందన్న వీళ్ళు? తెలియదే తమ్ముడు. ఒక నిమిషం. ఏమేం తమ్ముడు? అన్న ఉట్టుటేనే కొడతాను అన్న. తెలిసిన అమ్మాయిని గిడికి ఎక్కించుకోతే కొడతాను అన్న. సరే జాగ్రత్తగా ఉండు, అసంటి వాళ్ళు ఉంటారు. థ్యాంక్స్ అన్న, తెలియకపోయినా హెల్ప్ చేసినావు అన్న. జాగ్రత్త చెల్లె. థ్యాంక్ యూ. అరే తొందర అప్లై చేసి రాలే, జాగ్రత్త. అరే అన్న వాళ్ళు మనోళ్ళు అన్న, ఏదో ఎగ్జామ్ అప్లై చేయడానికి పోతాను. వాళ్ళని ఆపినావు నువ్వు. అరే తెలియదు తమ్మి, తెలిస్తే అట్లా ఆపుతున్నా నేను. అయినా చూసి మన మతంలో ఎట్లుంటో చెప్పు. గట్లా అమ్మాయిలు వేసుకొని తిరుగుతూ ఒప్పుకుంటామా? అందుకే ఆపి అడిగిన. నువ్వు ఆపి అడిగింది కరెక్ట్ అన్న. గట్లా అమ్మాయిలు వేసుకొని తిరుగుడు కరెక్ట్ కాదు. నువ్వు ఆపే మంచి పని చేసినావు. మన మత పోల కోసం పానం ఇస్తామా, కాకపోతే మన అడవులకి బండ్ల మీద తిరుగుతే మంచిగా ఉండదు. అందుకే ఆపి అడిగిన. అయినా వాళ్ళు ఎగ్జామ్ ఉన్నదా అని చెప్పలేదు. చెప్తే ఇడిచిపెట్టకపోదునా? మన మత పోల కోసం పానం ఇస్తామా, తెలుసుకో నువ్వు నా కోసం. మన మత పోల కోసం మనం మస్తు వెళ్ళిపోతాం తమ్మి. తీసుకురా మన దగ్గరికి. అబ్బా అన్న నువ్వు గ్రేట్ అన్న. నీ అసంటోడు ఉండాలన్న. అబ్బా అన్న నాకు నీ నెంబర్ ఇవ్వానే. ఫోన్ నంబరా? నంబర్ ఎప్పుడా? మనం తీసుకురా మనల కోసం. ఏమైనా చేస్తాను. మన మత పోలు అంటే చాలుతామ్మా. తప్పకుండా అన్న, ఖచ్చితంగా నేను తీసుకొని వస్తా. ఏ అవసరం ఉన్నా నేను నచ్చి అడుగుతాన్నా. చిన్న పని ఉంది మరి, పోయేస్తా నేను. సరే పోయిరా. ఓకే తమ్ముడు, మన మత పోలకు ఏ అవసరం ఉన్నా తీసుకొతే నేను చూసుకుంటా. ఓకే అన్న, ఖచ్చితంగా తీసుకొస్తా. సరే మరి ఉంటా, వెళ్తానా? ఓకే.
నమస్తే అన్న. నమస్తే 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 మొన్న కలిసి నువ్వే కదా తమ్మా? నేనే అన్న. ఎందుకు ఇటు వచ్చినావు? అన్న ఇగో వీళ్ళ అమ్మకు పానం మించలేదన్న, మన మత పోడే. ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అన్న, మనోనికి తీసుకొచ్చిన. ఏమైంది అమ్మా అమ్మకు? అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందన్న, కొంచెం డబ్బులు ఖర్చు అవసరం ఉంది. ఎంత కావాలి? ఒక 20,000 అవసరం ఉందన్న. అరే ఈడేంద్ర పైసలు లేనప్పుడు పట్టుకొచ్చింది. ఏమో అన్న, అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఓ 10,000 ఉన్నాయి. అమ్మ నంబర్ ఏ? 966616. 10,000 వచ్చినాయి చూడు. వచ్చినా అన్న, థ్యాంక్స్ అన్న. అన్న నిజంగా థ్యాంక్ యూ అన్న. నేను చెప్పినా కదా అమ్మ, మన వాళ్ళు అంటే ఖచ్చితంగా హెల్ప్ చేసిలే, ఇంకా అలా ఉంటే తీసుకొతే. మనలో చేస్తాం అనుకోలే అన్న, ఉత్త చెప్పినా వచ్చు అనుకున్నా. నిజంగా అసలు నువ్వు గ్రేట్ అన్న, థ్యాంక్ యూ. నేను సాయంత్రం వరకు మిగిలిన కూడా పంపుతా. ఓకే సరే సరే అన్న, హాస్పిటల్ దాకా పోయేస్తాం మరి. బరాబర్. ఓకే థ్యాంక్స్. అరే ఈడేంద్ర నిజంగానే పట్టుకొచ్చిండు. పోనీ అన్న, మన మత పోడయ్యా. 10,000 వాయగారా. లైట్ పోనీ. అన్న గడెందుకో మళ్ళీ వస్తాండే. అరే ఈడేంద్ర మళ్ళీ వస్తాడు కానీ. అన్న నమస్తే అన్న. ఏమైంది తమ్మి మళ్ళీ వచ్చేళ్ళు? అన్న మన మత పోడే అన్న, వ్యవసాయం చేసి లాస్ అయినా చచ్చిపోతా అంటాడు అన్న. ఏమైంది తమ్మి? పత్తి వేసిందన్న, పత్తి మొత్తం లాస్ అయింది. మన దేవునికి మొక్కినన్న, ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. చావడానికి పోతా అంటే మనోడు తీసుకొచ్చిండన్న, మనోడు నాడు సాయం చేస్తాడని తీసుకొని వచ్చిండన్న. ఎలాగైనా మీరు సాయం చేయరన్న. ఎంత లాస్ వచ్చిందమ్మా? 150,000 దాకా ఉంటాను. సరే సంజు 50,000 లేపు. థ్యాంక్ యూ అన్న నిజంగా. సరే తీసుకో, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మన వాళ్ళని తీసుకొని రా. తప్పకుండా తీసుకొస్తాను. వెళ్తానా మరి? మంచిది. అరే ఈడేంద్ర మొన్న ఉత్తగా అన్నందుకు తేపకొని పట్టుకొస్తాడు. మొన్న 20 పట్టుకపోయింది, వాళ్ళ 50,000 పట్టుకపోయింది, మొత్తం 70,000 లాస్ అయింది. నువ్వు మొన్న ఎందుకు చెప్పినావు అన్న, ఏదైనా ప్రాబ్లం ఉంటే పట్టుకురమ్మని? తప్పు నీదే మరి. అవన్నీ కర్మానికి చెప్పినట్టు అయిందిరా ఆయనతోటి. ఇది ఇంకోసారి రాని తప్ప రూపాయి ఇచ్చేది దీనికి. ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ కిచ్చులు అవుతుంది. అన్న నమస్తే. నమస్తే. అన్న ఇగో మన మత పోడే అన్న, మంచిగా చదువుకుంటాడు కానీ బాగా పేదోడు అన్న. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చిందన్న. ఇలా అమ్మ నాన్న బాధపడతాను, ఇక నా కొడుకు జీవితం ఇంతే నాశనం అయిపోయిందని చెప్పి పైసలు లేక. కానీ నేను అలా అమ్మ నాన్న ధైర్యం చెప్పి, మావాడు ఉన్నాడు, నువ్వు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తావని చెప్పి తీసుకొని వచ్చినా మనోని. కొంచెం నువ్వే ఏదైనా హెల్ప్ చేయాలన్న మనోనికి. అరే ఏంది తమ్మి మరి నువ్వు ఏదో ఒకసారి అన్నందుకు నువ్వు తేపకోలు పట్టుకొస్తాను. అన్న అట్లా కాదన్న, బాగా పేదోడన్న పిల్లగాడు, మంచిగా చదువుతాడన్న. కొంచెం మీకు ఒక్కరికన్నా హెల్ప్ చేయన్న, పుణ్యం ఉంటుంది నీకు. సరే సరే, ఏ కాలేజీ? సరే నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఫోన్ చేయి, నా సార్తో మాట్లాడతా పో. సరే పో. రైట్ అన్న, నీ అసలు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. అరే ఏంద్రా ఈడు తేపకొని పట్టుకొస్తాడు, తేపకొని పట్టుకొచ్చి ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తాడు, పైసలు పట్టుకొని పోతాడు. ఇప్పుడు కాలేజీ మొన్న అది అంతకు ముందు అది, వీడు మళ్ళీసారి రాను దగ్గరికి రాని. అన్న వాళ్ళేంటే మళ్ళీ వస్తాను. ఇది ఏందిరా ఏదో ఒక్కసారి అన్నందుకు తేపకొని పట్టుకొస్తాను. ఇది సార్ రాని, నేను సంగతి చెప్తాం. అన్న నమస్తే. మళ్ళీ నువ్వు పట్టుకొచ్చినావు, మన మత పోడా సాయం చేయాలంటావు. అవునన్న, నేను చేయతా మీ పట్టుకపో. ఓ అదేందన్న, మన మతపూడికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తీసుకురమ్మని చెప్పినావు కదా, హెల్ప్ చేస్తాను కదా. మనోడే అన్న, ముగ్గురు చేసినావు, ఈ ఒక్కని చేయన్న. అదే తమ్మి ఇంతకుముందు చేసిన, ఇప్పుడు చేయనండి అన్న, తీసుకోపో. అని ప్రాబ్లం అయితే అది సాల్వ్ చేసుకోడా? నేను చేయాలని రూల్ ఉందా? మన మత పోడా అయితే నేను చేయ, పట్టుకపో. నాకు అర్థం కాలే అన్న. అజరాబాయ్ చేసిన, ఇప్పుడు చేయనంట అన్న, తీసుకోపో. అని ప్రాబ్లం వాడు సాల్వ్ చేసుకోడా? తేపకొని పట్టుకొస్తే నేను చేయాలని రూల్ ఉన్నదా? మన మత పోడా అయితే నేను చేయ, నా కోపం చెప్పాకు, సీదా పట్టుకొని వీకు. ఆ రోజు ఏందన్న, మరి ఆ అమ్మాయి ఎవరితో తిరుగుతుందని చెప్పి దొరకబట్టి మరి బెదిరించినావు. ఆ అమ్మాయి ఎవరితో తిరుగుతా నీకేందన్న? ఆ అమ్మాయి నీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా, నన్ను ఇబ్బంది పెడతాడని? వాడిని క్రాస్ చేసి మరి కొట్టినావు. అరే అది వేరు ఇది వేరా, మన మతపు అమ్మాయిలు తిరగద్దు అంతే. ఆమె వేరు ఈయన వేరు ఎట్లా అన్న? ఇద్దరు మనోళ్ళే కదా. అమ్మాయిలు బయట తిరగడం వల్ల మతం పరువు పోతుందా అన్న? ఇంకా దేనివల్ల మతం పరువు పోతలేదా? అరే అది కాదురా బాయ్,
మన మతపమ్మాయిలు అట్లా బండ్ల మీద తిరిగితే మన మతంలో ఒప్పుకోదురా, మన మతంలో లేదురా అది, మన మత విలువ పోతుందిరా. అమ్మాయిలు బయట తిరగడం వల్ల మతం పరువు పోతుందా అన్న? ఇంకా దేనివల్ల మతం పరువు పోతలేదా? అవురా బాయ్, అంతే. మరి మనోడు వేరే అమ్మాయితో తిరిగితే మన మత పరువు పోతలేదా అన్న? నీ లెక్క రోడ్ల మీద సిగరెట్లు తాక్కుంటా మందు తాక్కుంటా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ గుట్కలు దింపుకుంటా ఉమ్మితే మన మత పరువు పోతలేదా? అరే మన మత గ్రంథంలో రాసినారు అమ్మాయిలు అట్లా తిరగద్దు అని. అవన్నా మన దాంట్లో అబ్బాయిలు కూడా తిరగద్దని రాసినదిగా. అరే నువ్వు ఇటురారా, నువ్వే మతం అమ్మాయితో తిరుగుతున్నావురా? వేరే మతం అమ్మాయితో తిరుగుతున్నావుగా? ఈ విషయం నీకు కూడా తెలుసు, మరి ఎందుకు నీ ఓట్లే? మన మతపోడు మర్డర్ చేస్తే విలువ పోతలే అన్న? మనోడు మోసం చేస్తే విలువ పోతలేదా? మనోడు దొంగతనం చేస్తే విలువ పోతలేదా? మనోడు చిన్న చిన్న పిల్లల్ని రేపు చేస్తే విలువ పోతలేదా? ఇవన్నీ చేస్తే విలువ ఉంది, ఒక ఆడపిల్ల బైక్ పైన తిరిగితే మాత్రం మన మతం విలువ పోతుందా? సరే అన్న, మన దేవుడే గొప్ప, మన మతమే గొప్ప అనుకుందాం కాదు, మన దేవుడే గొప్ప. మరి ఎందుకన్నా మన దాంట్లో మనం మర్డర్లు చేసుకుంటున్నాం, మన దాంట్లో మనం మోసం చేసుకుంటున్నాం, మన దాంట్లో మనం దొంగతనాలు చేసుకుంటున్నాం, మన దాంట్లో మనం చిన్న చిన్న పిల్లల్ని రేపెందుకు చేస్తున్నామన్నా? సరే అన్న, నువ్వు నాకు రేపు వచ్చి గ్యారంటీ ఇస్తావా? మన దాంట్లో మనం మర్డర్ చేసుకోమని, మన దాంట్లో మనం మోసం చేసుకోమని, మన దాంట్లో మనం దొంగతనం చేయమని, మన దాంట్లో మనం చిన్న చిన్న పిల్లల్ని రేపు చేయమని నువ్వు నాకు గ్యారంటీ ఇస్తావా? చెప్పన్నా, చెప్పు. సరే అన్న, ఇది కూడా పోని. మన మతం అంటే మనకు పిచ్చి గుడ్డి నమ్మకం, కానీ మనం రోజు వాడే వస్తువులు మన మతపడే తయారు చేసిండా? నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వాడే చెప్పులు, నువ్వు వాడే ఫోను, నువ్వు వాడే బైకు మన మతపడే తయారు చేసిండా? నువ్వు తాగే సిగరెటు, నువ్వు నమిలే గుట్క, నువ్వు తాగే మందు మన మతపడే తయారు చేసిండా అన్న? అవన్నా మనం బయట పోయినప్పుడు మనోని హోటల్లోనే తింటానామన్నా, మనం షాపులనే కొంటానామన్నా? మనోడు కూడా హోటల్లో నడిపిస్తాడు, షాపులు నడిపిస్తాడు. మనం పోయి కొంటేనే ఆయనకి నడుస్తుందా, వెళ్తాందా? వేరేటో వచ్చి కొంటలేడా, తింటలేడా? సరే అన్న, ఇవన్నీ పోని. మన అమ్మాయి బైక్ పైన తిరుగుతూనే మన మతం విలువ పోతుందా అన్న? మన మతంలో అన్నం దొరకక నడి రోడ్డు పైన అడక తింటానులన్న, చచ్చిపోతాను. వాళ్ళు నీకు కనిపిస్తలేలా? అమ్మ నాన్న చనిపోయి అనాథలైన పిల్లలు కనిపిస్తలేలా? పిల్లలు చనిపోయి బాధపడుతున్న తల్లిదండ్రులు కనిపిస్తలేలా? పంట వెళ్ళాక అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న రైతులు కనిపిస్తలేలా అన్న నీకు? ఇవన్నీ నీకు సమస్యలు కనిపిస్తలేవు, కానీ మన అమ్మాయి ఒకరితో బైక్ పైన ఇష్టంతో తిరిగితే అది మాత్రం నీకు పెద్ద సమస్యలే కనిపిస్తుంది. మన మత పరువు పోతుందా? వీరయ్యా తాగి తాగి అప్పు చేసి చచ్చిపోయాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు అన్న. మరి ఆ అప్పు ఎవడు కట్టాలి? వీళ్ళమ్మ ఎండనక వాననక కష్టపడి కడుతుంది. ఇన్ని చదువుకో బిడ్డ అంటే ఇన్ని నీ ఎంబడి తిప్పుకుంటున్నావు, అని చదువుకు దూరం చేసినావు, మందుకు అలవాటు చేసినావు, అని జీవితాన్ని నాశనం చేసినావు కదా అన్న. వాళ్ళ అమ్మ గురించి ఎప్పుడన్నా ఆలోచించినావా ఎట్లుంది అని? వీడిని ఎప్పుడన్నా తిన్నవా లేదని అడిగినావా? అవన్నీ నీకు అనవసరం, ఎందుకంటే నా ఎంబడి నలుగురు ఉండాలి, గల్లేసుకొని బిల్డప్ తిరగాలి, అంతే కదన్న. ఎవడేమైతే నీకేంది, ఎవడెట్లా పోతే నీకేంది, ఎవరి గురించి నీకు అవసరం లేదు కదా. మన మతంలో రాసి ఉందా అన్న ఒక్కని ఎడగొట్టాలని? రాసి ఉందా? ఎవడో ఒకడు మన మతం ప్రమాదంలో ఉందని చెప్పగానే మనం ఏం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి కొట్టుకొని చస్తున్నాం. మరి అది చెప్పిన పిల్లలేలన్నా ఇక్కడికి వచ్చి కొట్టుకొని చత్తలేరు, వాళ్ళు మాత్రం వేరే దేశంలో చదువుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తాను. మత గొడవలలో చచ్చిపోయిన పిల్లల తల్లులను అడగన్నా ఆ కడుపుకోత ఎట్లుంటుంది అనేది. ఏ దేవుడు తీస్తా అన్న వాళ్ళ కడుపుకోత? ఏ మతం తీసుకొస్తా అన్న చచ్చిపోయిన పిల్లల్ని? ఇలాంటి ఎన్నో సమస్యలు మన మతంలో పెట్టుకొని కేవలం ఆడవాళ్ళ వాళ్ళే మన మతానికి చెడ్డ పేరు వస్తుందని నలుగురు నేసుకొని రోడ్డు పైన వాళ్ళని ఆపి తిట్టుడు కొట్టుడు బెదిరించుడు మతం కాదన్న, పిచ్చితనం. ఎవరి స్వేచ్ఛకు మతం అడ్డుపడుతుందో దాన్ని మతం అన్నారు. దేవుని మొక్కే విధానం వేరు కావచ్చు, కానీ భక్తి ఒకటే. తినే తిండి వేరు కావచ్చు, కానీ ఆకలి ఒకటే. చనిపోయిన తర్వాత ఏడ్చే భాష వేరు కావచ్చు, కానీ బాధ ఒకటే. మనం జరుపుకునే పండగల విధానం వేరు కావచ్చు, కానీ ఆనందం ఒకటే. ఇంత దానికి అన్న మతం మతం అని కుట్టుక సచ్చుడు. ప్లీజ్ అన్న, ఇట్లా రోడ్ల మీద పోయే అమాయకుల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని మతం పేరు చెప్పి ఇబ్బంది పెట్టకులన్న. చివరిగా ఒక ప్రశ్న అన్న, మన మతం వాళ్ళిద్దరు మన మతం అన్న మన దేవుడు అన్న నీ లెక్క పిచ్చన్న. మన మతం కోసం సావనైన దత్తలు సంబరైన దంపతులు. వాళ్ళు ఒకరోజు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న, కానీ ఒకటే జాబ్ ఉందన్న. వాళ్ళిద్దరు ఇట్లా ఆ జాబ్ ఎవరికి వచ్చే తడి చేస్తారన్న? మన దేవుడు.